రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పథకాలు పెట్టి అప్పులు చేస్తున్నాడు అన్నది అది కరెక్ట్ కాదండి. అంతకుముందు లేవు అప్పులు, అంతకుముందు రాష్ట్రానికి అప్పు లేదా? గతంలో నేను ఇంత అప్పు చేయలేదు, జగన్ వచ్చిన తర్వాత చాలా అప్పులు అయ్యాయి, రెండింతలు ఎక్కువ అయ్యాయి అంటారు. రెండింతలు ఎక్కువ అంటే కరోనా వ్యాపారం ఇవి ఉన్నాయి కదమ్మా, కరోనాకి అన్నీ చేసుకొచ్చాడు కదా వరసెట్టి. ఇబ్బంది ఏమైతే లేదు రైతులకి కూడా బాగుంది. మళ్ళీ చంద్రబాబు గారు కూడా కొత్త మేనిఫెస్టో పెట్టారు, దాని గురించి ఏమంటారు? అది ఇచ్చేదాకా చెప్పలేం కదండి. జగన్ అన్న ఏదైతే ఇస్తానన్నాడో నవరాత్రుల్లో ఏది మానలేదు, అన్నీ ఇచ్చాడు. ఇంటికి 3 సిలిండర్లు, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు అది ఇచ్చాక చూడాలి. ఈయన చెప్పినట్టు ఇచ్చాడా లేదా మీ మీడియాకి తెలుస్తుందా లేదా? ఎవరన్నా ఇవ్వలేదని చెప్పారా? నవరత్నాల పథకాల్లో ఇది రాలేదని ఎవరన్నా చెప్పారా? మీకు చెప్పారా? ఎవరో చెప్పలేదు, అందరికీ వస్తున్నాయి. యువతకి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు కదా చంద్రబాబు. ఇది జగన్ అన్న ఇవ్వలేదా? 3 లక్షల మందికి సచివాలయాల జాబులు ఇచ్చాడు, అందరికీ పర్మనెంట్ అవని. ఇవాళ హ్యాపీగా చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలందరూ కూడా. వీడు బాబొత్తే జాబ్ అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? ఈయన అందరికీ ఇచ్చాడు, 3,50,000 మందికి ఇచ్చాడు. ఏపీ అధోగతి పాలవుతుంది అని చెప్పేసి కూడా అన్నాడు కదన్నా. అది అన్న ప్రతి రాష్ట్రానికి ఉన్నది అది. అధోగతి ఏమీ అవ్వదు, దీనివల్ల ఏమి అయిపోయింది ఏం కాదు. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నేనే, అలాంటి డెవలప్మెంట్ ఏపీకి రావాలంటే బాబు రావాలంటున్నాడు కదా. హైదరాబాద్ చేసి ఎవడికో అప్పు చెప్పి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఇది తెచ్చి ఎవడికి అప్పు చెప్తాడు? అలాంటిది ఏం లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఎప్పుడో నుంచో డెవలప్ అయింది, వీడు వచ్చేసాక డెవలప్ అవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డి డెవలప్ చేసాడు వీడు వెళ్ళాక, తర్వాత కిరణ్ మోహన్ రెడ్డి డెవలప్ చేసాడు, వీడు ఒక్కడే చేసేయలేదు కదా హైదరాబాద్ని. ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ అయింది అది. వీడు వచ్చి హైటెక్ సిటీ అయ్యి కట్టాడు అంతే తప్ప ఇప్పుడు ఇంకా బాగా చేశారు కదా. మళ్ళీ అలాగే జగన్ సైకో రౌడీ అని కూడా అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఎవడికి నచ్చినట్టు అంటాడన్న. సైకో రౌడీ అవుతాయి ఈ పథకాలన్నీ ఎందుకు ఎత్తాడు? లేబర్కే చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం ప్రతి పల్లెటూరు వెళ్ళి స్కూళ్ళు 30 సంవత్సరాల కింద ఎలాగున్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసిరాడు. అన్నీ మోడల్గా తయారు చేసి పెట్టాడు. బాగా ప్రతి స్కూల్లో మా గ్రామంలోనే ఉన్నాయి. ఇది వరకు కింద కూర్చునేవారు, ఇప్పుడు అందరూ బెంచీల మీద కూర్చుంటున్నారు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు. ఫిల్టర్ వాటర్, బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ చదువుకొని పిల్లలు అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది కదా. మళ్ళీ అది అలాగే చెప్తారు. ఇది వరకు ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా, ఆడు గవర్నమెంట్లో ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది కదా పిల్లలకి, ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్లే కదా మనకి. ఇప్పుడు ఇది వరకు ఇంగ్లీష్ మీడియం చదవలేని పిల్లల్లో ఇవాళ కాలేజీలో ఏం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబుకి ఛాన్స్ ఇస్తారన్నా మళ్ళీ సరే చెప్పలేమన్నా. ఎందుకన్నా 40 ఏళ్ళ అనుభవం ఉంది ఉంటే ఏం పీకేసాడు? 40 ఏళ్ళ హంసలో ఏం పీకేసాడు? ఇంగ్లీష్ మీడియం పెట్టాలని అన్నీ చేసుకొచ్చానండి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జ్ఞానం లేదు అడిగి చంద్రబాబు నాయుడికి. ఉండాలి కదా. పెద్ద గొప్ప ఆడకొడుకులు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేబర్ కొడుకులు అయితే బోర్డర్ స్కూల్లో వాళ్ళ వరకే తెలుగు మీడియంగా పరిమితం అవ్వాలా. అలాంటివి ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో పోటీ చేస్తున్నారు, గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలవన్నా మళ్ళా జగన్ అన్న వస్తాడు. ఎందుకన్నా అంత నమ్మకం? జగన్ చేసాడు, చెప్పింది చేసాడు కాబట్టి జగన్ అన్న లోక గారికి పైకి ఎలాగున్నా లోన మళ్ళా నగ్గేది జగన్ అన్నే. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పడతాయి, నగ్గి ఓట్లు ఏం పడవు. పర్సెంటేజ్ 30% 40% పడతాయి. నగ్గి ఓట్లు అయితే ఎక్కడా పడవు. ఏ నియోజకవర్గంలో సింగిల్గా పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో కూడా నగ్గి ఓట్లు అయితే పడవు. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? లోకల్ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు. ఆయన పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇక్కడ పల్లెటూరు అయితే రోడ్లు అవి వేయించారండి, బాగా చేయించుకొచ్చారు. మళ్ళీ గతంలో ఇక్కడ రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? రాధాకృష్ణ వాళ్ళ వరకు చేసుకున్నాడండి. వాళ్ళ నిజవర్గం వాళ్ళ ఏరియా మట్టికి డెవలప్ చేసాడు. ఏలుపూరు అలాగా ఇది వాళ్ళ ఏరియా ఉన్న పొలాలు, చౌదరీస్ ఉన్న పొలాలు ఇక్కడ నడుంకాల కొట్టు ఉందండి. అది ఎప్పుడు నాకు 45 సంవత్సరాల కింద నుంచి తెలుసండి. అది ఎప్పుడు మట్టి పొంతే అది రోడ్డు వేసాడండి. రోడ్డు వేసాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి రోడ్డు ఎలాగుందో. తినేస్తాక తప్ప వేసినవి కూడా పనిచేయలేదు. మళ్ళీ ఎవరు రావాలంటారు లోకల్గా? మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ కారుమూరి వెంకటేశ్వరరావు. ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన నెంబర్ 1 అండి. నెంబర్ 1 అంటే ఎందుకని? నెంబర్ 1 అంటే ఎట్ని పథకాలన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నారు, చాలా బాగుంది.
మీకేమేమి వస్తున్నాయి బాబాయ్ పథకాలు? పథకాలు మాకు నేను ఆటో నడుపుతాను, ఆటో డ్రైవర్ని. ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా బాబాయ్. వైసీపీ వాళ్ళకి కాదండి, మొత్తం అందరికీ అందుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలు ఎందుకని ఆరోపిస్తున్నాయి అంటారు అలా? ప్రతిపక్షాలు ఆరంభిస్తున్నాయంటే అది పార్టీ రూపంగా వ్యతిరేకమే ఏమి ఉంటాయండి గొడవలు, అంతేగా తప్ప పథకాలు అయితే సవ్యంగా అందరికీ కూడా అందుబాటులో అందుతున్నాయి. రికార్డు పెర్ఫెక్ట్గా పెట్టిన వాళ్ళు అందరికీ కూడా సవ్యంగా అందుతున్నాయి. మళ్ళీ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అలాగే రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, గుళ్ళో భగవంతుడు కూడా అందరికీ మంచోడు అవడం, మొత్తం ప్రజలందరికీ కూడా అంతా సవ్యంగా బాగానే చేస్తున్నాడు. రేషన్లు కానీ వచ్చి పట్టు కూడా జగన్ గెలుస్తాడనే నమ్మకం మాకు ఉంది. వాలంటీర్ల పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ మీకు? వారంటీలు చేస్తున్నారండి, వారంటీ పని కూడా బాగానే ఉంది, బాగానే జరుగుతున్నారు. ఇంటింటికి కూడా బాగానే అన్నీ తెలియపరిచి బాగానే చేస్తున్నారు. ఏమైనా అవినీతికి పాల్పడ్డారా అన్న? అవినీతికి అసలు ₹1 ఎక్కడ తీసుకోరండి, అసలు ఎవరిని ఏం అడగరు, అవినీతికి ఏం పాల్పడరు, సవ్యంగానే చేస్తారు. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు ఇంత రాజకీయ గురించి తెలియదండి. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఎక్కువ తెలుస్తుంది. మీరు చూసింటారు కదా, మీకు రైతు రుణమాఫీలు చేస్తామన్నాడు, డ్వాక్రా రుణమాఫీలు చేస్తామన్నాడు అప్పుడు చంద్రబాబు. ఏమోనండి ఆ విషయాలు మనకేం తెలవండి. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుందండి. చంద్రబాబు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఇస్తారా? మా వరకు అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మంచిగా జరిపిస్తున్నారన్న ఉద్దేశం మీద ఉంది. మా వరకు జగన్ ఒక సైకో రౌడీ అలా పార్టీ పరంగా వ్యతిరేకంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలాగే ఏదో చెప్పుకుంటూ ఉంటారు, కానీ అది పార్టీ రూపంగా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఎవరైనా అంతా సవ్యంగానే ఉంది, బాగుంది. మళ్ళీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే గారు కారుమూరి గారు బాగానే నడుపుతున్నారు. గతంలో ఇక్కడ రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే నడిచిందండి, అంతా సవ్యంగా బాగానే ఉండేది. ఇప్పుడు ఎలా నడుతుందో అప్పుడు కూడా అలాగే నడిచింది, బాగానే ఉంది. ఎమ్మెల్యేల రూపంగా అయితే ఇద్దరు కూడా బాగానే జరిపింది. జగన్ పరిపాలన అంటే బాగానే ఉన్నారు, ప్రస్తుతానికి అన్ని పథకాలు అమలు చేస్తున్నారు, బాగానే ఉంది జగన్ పరిపాలన. ఏంటంటే ఇది మొత్తం పవన్ అన్నవాడు ఈ టీడీపీ అన్నది అందరికీ తెలిసిందే. పొత్తు దాన్ని బట్టి వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. అంటే ఓన్లీ జగన్నే దింపడానికి వీళ్ళందరూ మొత్తం కొయ్యెత్తేసి చేసి పన్నాగం. ఏముండదు, మొత్తం జగనే తప్ప ఏముండదు, వాళ్ళ గడ్డిపరకు అవ్వదు. పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు చెప్తాడండి, అవన్నీ మామూలే. ఇవాళ జనాలకి లేబర్కి పథకాలు అమలు చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లోనూ, అది మనకు కావాలి మెయిన్. అంతేగా నేను ఏదో ఇచ్చేస్తాను, ఏదో కొండ చూపించేస్తాను, లేదా ఇచ్చి చూపించేస్తాను అన్నది ఇవన్నీ కరెక్ట్ కాదండి. మెయిన్ ఇవాళ జనానికి స్పందన అందించిన జగన్ తప్ప వీళ్ళన్నీ అల్లెపుల్ల మాటలు తప్ప ఏమి ఉండవండి. చంద్రబాబు ప్రజలకు మంచి చేశాను, ఏం చేశాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అది చెప్పండి? ఏమీ చేయలేదండి, ఉద్యోగాలు ఏమీ లేదు, అంతా డెలిగేట్ తప్ప మాటలు తప్ప ఏ పని నెరవేరలేదండి. ఈ జగన్ ప్రజల్ని ఆదుకున్నాడు, చిన్న నిరుపేద ఉద్యోగాలు ఇచ్చాడు, అతను ఆదుకున్నాడండి. ఇతను ఏం చేశాడని మాటలు తప్ప ఏమీ లేదండి. ఏంటంటే జనం మీద మధ్య కూడా మీద ఎప్పుడు బూడిదేస్తాను ఉంటారు, అది కామన్ అండి. అది దాని గురించి జగనే అండి ఈసారి వచ్చేది. ఎందుకంటే చంద్రబాబు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, ఏమంటే 14 సంవత్సరాలు ఛాన్స్ చేసినోడు ఇలా ఈ 5 సంవత్సరాలు చేత ఏమి ఊడిపోతుంది ఏంటంటే ఏమి ఉండదు. వాడు 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, అందులో అప్పుడు ఎంత చేయాలాడు దాన్ని బట్టి అర్థం చేసుకుని మాట్లాడమనండి. జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కడ ఇస్తాడండి? ఎక్కడైనా దోసుకొచ్చి ఇస్తాడండి. ఈడే శ్రీలంక చేసేసాడు, అది చేసాడు కామెంట్లు చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో. ఇంకేనా వీళ్ళ దాచుకున్నా ఏదో నల్లదనాలు ఏదో దోచుకున్నదే ఏమైనా పంచాలి ఎవరికన్నా, అదే తప్పగానే వీళ్ళ ఉపయోగం లేదు, ఇవ్వలేరు కూడా. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ₹1 ఇస్తాను నీ మాట, నేను ₹1 ఇస్తాను నా మాట, అవన్నీ మామూలే. ఇప్పుడు మీరు నాకు ₹10 ఇస్తారంటే మీ వెనకాల తిరుగుతాను, లేదా ₹1 ఇస్తున్నారంటే నీ వెనకాల తిరుగుతాం, అంతే తప్పగాని ఆడి జేబులో డబ్బులు ఇచ్చి జనాన్ని పోషించే బలం అయితే ఎవడైనా చేస్తాడు. ఆడి చేసేది ఏం లేదు, చూస్తున్నాం కదండి. ఆడు వచ్చేప్పుడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంది పవన్ కళ్యాణ్ వచ్చి, ఆడి పక్క గొంతు ఈడి పక్క గొంతు వేస్తున్నాడు కానీ ఉపయోగం ఏం లేదండి. యువత పుత్రులు పెట్టుకున్నా కూడా మీకోసమే.